తగ్గించాలి. ఆర్టీసీ విద్యుత్ పెట్రోల్ ఛార్జీలను వెంటనే మల్లన్న సాగర్ లో ప్రజలు తిరగబడి చితకబాదినారు అందరినీ. ఇదే ప్రజానికం గుణపాఠం నేర్పిస్తుంది ఇదే ప్రభుత్వానికి. సుమారు 40 లక్షల ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నిరుపేదవాడికి తలదాచుకుంటే దానికి చోటు కలిగించాం. ఇంకా 20 లక్షల ఇండ్లు సగం దారిలో ఆపేసినాడు కేసీఆర్. ఆపేసి 2 బెడ్రూమ్లు ఇల్లు అని చెప్పి వెగిలిగా మాట్లాడుతున్నాడు. ఎన్ని 2 బెడ్రూమ్లు ఇల్లు 2 సంవత్సరాల్లో కట్టినారు? ఏ భూముల పైన కట్టినారు? కట్టించిన ప్రభుత్వ భూమి పైన 2 బెడ్రూమ్లు ఇల్లు మీరు ఎంతమంది పేర్లో రిజిస్టర్ చేసినారు? మిషన్ భగీరథ అని చెప్పి హైలీ అన్సైంటిఫిక్ వేలో తొవ్విపారేశారు. అవి 2 అడుగులు 3 అడుగులు చేస్తే ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్. హౌ వీళ్ళు ప్రైవేట్ భూముల పైన దున్నిపడి వదిలేశారు. పోయినసారి ప్లాన్ మారిపోయింది కాబట్టి అంతే దుయ్యలు దువ్వేసి వదిలేశారు. ఎవడు బాధ్యత? ప్రైవేట్ భూముల పైన పైపులు అని చెప్పేసి నీళ్లు చుక్క లేదు కానీ పైపులు మాత్రం కొనేశారు. 3 సంవత్సరాల నుంచి అక్కడే పడుంటాయి. ఏం చేయమంటారు ఆ పైపుల్ని? మేము పంట వేసుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇంత పైపులు ఆడేశారు కాబట్టి ఆ పైపులు జరిపేది లేదు, దాన్ని ఆలోచించే విధానము లేదు. అంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది. ఇప్పుడు డబ్బులు లేవు. వీళ్ళని కొని వాళ్ళని కొని ఎమ్మెల్యేలు కొని ఎంపీల్ని కొని వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చేటప్పుడు డబ్బులు ఆరిపోయినాయి. సామాన్య ప్రజల పైన పడి ఇప్పుడు బస్సు రేట్లు పెంచి కరెంటు ధరలు పెంచి మీ ఖజానాల్లోకి డబ్బులు కావాలి కాబట్టి మిమ్మల్ని సామాన్యుడిని పీల్చి పీడించి పిండి వసూలు చేసుకుంటున్నారు మీరు చేసే అప్రజాస్వామ్య విధానాలకి. ఆ పైపులు మేము అమ్మేస్తామండి. మేము ఆప్షన్ పెట్టదలుచుకున్నాం. 3 సంవత్సరాల నుంచి గతి లేకుండా మమ్మల్ని